ఈ వీడియోలో వ్లాగింగ్ అండ్ అన్బాక్సింగ్ని మిక్స్ చేయబోతున్నాను అనమాట. సో చూద్దాం ఒకసారి. ఇప్పుడు నాకైతే తెలియదు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, సో వెళ్ళి అవైతే చూసేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో వ్లాగింగ్ అండ్ అన్బాక్సింగ్ని మిక్స్ చేయబోతున్నాను అనమాట. సో అన్బాక్సింగ్ ఈ వీడియోలో ఉండబోతుంది. సో దానికోసం ఈ దసరా పండుగకి సో మన దగ్గరికి ఒక హీరో వచ్చేసాడు అనమాట. సో అదే GoPro Hero 9 బ్లాక్. సో ఇదొక యాక్షన్ కెమెరా అనమాట. సో రికార్డింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నా మోటో వ్లాగ్స్ అనుకుంటున్నాను కదా, సో ఈ మోటో వ్లాగ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి దీంతోనే రికార్డ్ చేయబోతున్నాను. అండ్ ముందు వీడియోస్లో చెప్పినట్టు సో అమెజాన్ సేల్లో ఇదైతే తీసుకున్నాను. సో ఇప్పుడు దీని అన్బాక్సింగ్ అయితే ఈ వీడియోలో చేద్దాం. అండ్ నేను అనుకుంటున్న ఈ మోటో వ్లాగ్స్కి నా హిమాలయన్ బైక్ హార్ట్ అయితే ఇది బ్రెయిన్ లాంటిది అనమాట. సో ఇంకా ఆ హిమాలయన్తో ఈ హీరో కలిస్తే ఈ దసరా బొమ్మ బ్లాక్ బస్టరే. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా సో మీ ఫీడ్బ్యాక్ కమెంట్లో ఇవ్వండి. అండ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం సో దీని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఇదే GoPro Hero 9 బాక్స్. సో ఇక్కడ GoPro లోగో ఉంది, హైపర్ స్మూత్ 3.0 అని రాస్తుంది, Hero 9 బ్లాక్ అని. సో కిందికి వచ్చేస్తే 20 MP కెమెరా, 5K 30 FPS, 33 feet వాటర్ రెసిస్టెన్స్, లైవ్ స్ట్రీమింగ్, సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది 33 feet వరకు వాటర్ ప్రూఫ్ అనమాట GoPro. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సో మరిన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో 20 MP అని, 5K 30 FPS, వాయిస్ కంట్రోల్, స్లో మోషన్, సో డిఫరెంట్ ఫీచర్స్ అయితే రాసున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి క్విక్ యాప్ అని చెప్పేసి అయితే ఒకటి ఉంది. సో డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ స్ట్రాప్ అయితే ఇచ్చారు, ఇక్కడ నుంచి ఓపెన్ చేసేద్దాం మనం. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే సో ఈ విధంగా ఉంది. సో బాక్స్ కింద పెట్టేసుకుందాం. అండ్ సో కొన్ని మాన్యువల్స్ ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ మనకు ఒక బ్యాటరీ ఇచ్చారు. సో 1700 mAh బ్యాటరీ ఇది. అండ్ ఇది బ్యాటరీ చార్జర్, యూఎస్బి కేబుల్. అండ్ ఇక్కడ ఒక బక్కుల్ మౌంట్ ఇచ్చారు మనకి, సో GoProని మౌంట్ చేసుకోవడానికి. సో మంచి స్టాండర్డ్గానే ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి 3M స్టిక్కర్తో ఒక స్ట్రాప్ ఇచ్చారు, సో హెల్మెట్ మౌంట్ చేసుకోవడానికి. సో ఇదే GoPro. సో దీన్ని ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. సో స్క్రీన్ ప్రొటెక్టర్స్ అయితే ఇచ్చారు. సో ఇవైతే ఓపెన్ చేసేద్దాం వీటిని అయితే. ఈ GoPro లెన్స్ డిటాచబుల్ అనమాట. సో తీసేసి వేరేది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకు మైక్ ఉంది, సో ఇంటర్నల్ మైక్ అనమాట. సో అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ GoPro 9 అని రాస్తుంది. మోడ్ అండ్ పవర్ బటన్ ఇక్కడ ఉంది. అండ్ సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఓపెన్ చేద్దాం. సో ఈ బ్యాటరీ కేస్ ఓపెన్ చేసేసి సో బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇది సో ఈ బ్యాటరీకి ఇట్లా పట్టుకోవడానికి కూడా ఉంటుంది. సో దాన్ని పట్టుకొని ఇన్సర్ట్ చేసేసుకోవాలి. సో అండ్ ఇన్సర్ట్ చేసేసుకొని ప్రెస్ చేసేసి సో దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ రికార్డింగ్ బటన్ వచ్చేసి ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఈ GoProకి స్పీకర్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో దీని కింద ఈ మౌంట్స్ కింద 2 స్పీకర్స్ ఉంటాయి. సో మనం వీడియోస్ ప్లేబ్యాక్ చేసినప్పుడు సో ఈ స్పీకర్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు బకిల్ మౌంట్ ఇన్సర్ట్ చేద్దాం ఒకసారి. మౌంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా ఉంది. సో ఆన్ చేసేద్దాం ఇప్పుడు GoProని. సో స్విచ్ ఆన్ చేసిన తర్వాత సో ఆన్ అయిపోయింది. అండ్ సో GoPro అని లోగో అయితే వస్తుంది. అండ్ లాంగ్వేజ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నాను. సో టచ్ కొంచెం డిలేలా ఉన్నట్టుంది, సో పడట్లేదు, కొంచెం డిలే ఉంది. సో కొన్ని కాన్ఫిగరేషన్స్ అడుగుతుంది. సో అన్నిటినీ గ్రాంట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు క్విక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. సో మనం ఫోన్లో క్విక్ యాప్ని ఇన్స్టాల్ చేసేసుకొని సో GoProకి కనెక్ట్ అవ్వాలన్నమాట. సో
ఇక్కడ క్విక్ యాప్ని ఇన్స్టాల్ చేసేసుకున్నాను నేను. సో కనెక్ట్ అవుతుంది. I got the cash in the bag, stadium packed. Born a rock star in this life, gon' live it up on the attack. Baby, I'm bad, I just wanna get caught up in this life. I'm crazy, I'm mad, doing no cap. Only God wants you, better go live it up. Cash in the bag, stadium packed. Baby, I'm bad, baby, I'm bad. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an సో ఇప్పుడు కంట్రోల్ చేసేద్దాం ఇప్పుడు మన గోప్రోని ఇక్కడ. సో సో ఇప్పుడు మనం దీనికి ఎనేబుల్ ప్రివ్యూ ఇచ్చేసి సో మన గోప్రోని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో మన గోప్రో ఎట్ సైడ్ టర్న్ అవుతుంటే సో దాని ప్రివ్యూ మనం ఫోన్లో కూడా చెక్ చేసేసుకోవచ్చు. సో అండ్ గోప్రో ఆన్ చేశాక సో స్లైడ్ డౌన్ చేస్తే సో ఇక్కడ మనకు సెట్టింగ్స్ వస్తాయి అన్నీ. సో డిఫరెంట్ ఆప్షన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. సో ప్రిఫరెన్స్లో వాయిస్ కంట్రోల్ కానీ సో అండ్ డిస్ప్లేస్ కానీ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. అండ్ స్లైడ్ అప్ చేస్తే ఇన్సైడ్ ఎస్డి కార్డ్ అని వస్తుంది. సో అంటే మీడియా వస్తుంది అనమాట. అండ్ సేమ్ మనం పవర్ బటన్నే మోడ్గా యూజ్ చేసుకోవచ్చు. స్విచ్ బిట్వీన్ టైమ్ ల్యాప్స్ వీడియో ఫోటో అని చెప్పేసి. అండ్ ఇప్పుడు సో ఫోటోను మనం 20 MP ఫొటోస్ తీసుకోవచ్చు దీని ద్వారా. సో ఫోటోలో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ వీడియో ఫార్మాట్ వచ్చేసి మనకి సో వీడియోలో కూడా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే సెట్టింగ్స్లోకి వెళ్తే సో ఇక్కడ రెజల్యూషన్స్ వచ్చేసి సో 4K 5K సంథింగ్ ఏదో వార్నింగ్లా ఉంది. అండ్ సో 5K 30 FPS, 4K 60 FPS అండ్ 2.7K 120 FPS. సో ఇలా డిఫరెంట్ ఫ్రేమ్స్ పర్ అని సెట్ చేసేసుకోవచ్చు మనం. అండ్ ఇంకా బోలెడన్ ఆప్షన్స్ ఉన్నాయి. జూమ్ అని సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ కెమెరాని టెస్ట్ చేద్దాము. సో ఫుటేజ్ కానీ సో ఎలా ఉందో సో ఇంటర్నల్ మైక్ టెస్టింగ్ కానీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇది 4K 60 FPS అండ్ ఇంటర్నల్ మైక్ టెస్టింగ్ ఇది. సో ఫుటేజ్ అయితే బాగానే ఉంది. సో ఇంటర్నల్ మైక్ టెస్టింగ్ ఇది. అండ్ నౌ GoPro సెటప్తో కంప్లీట్ మోటోవ్లాగింగ్ సెటప్తో మా ఇంటికి వెళ్తున్నాను. సో ఇప్పుడు బైక్ పైన 80 స్పీడ్ పైన వెళ్తున్నాను. సో ఆ 80 స్పీడ్కి సో ఈ విధంగా ఇన్నాయిస్ వస్తుంది. సో వ్యూ ఇప్పుడు సూపర్ వ్యూ పెట్టాను. ఇది వైడ్ యాంగిల్ కూడా కాదు, సూపర్ వ్యూ ఇది. సో కంప్లీట్గా సో అల్ట్రా వైడ్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్. సో ఇది నా గోప్రోతో ఈ దసరా పండుగ అండ్ మోటో వ్లాగింగ్ ఇంకా ఈ గోప్రోతోనే ఇది ఎలా ఉంటుందన్నమాట.